జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్ సానుభూతిపరుడా? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసి ప్రస్తుతం ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్ర పదవికి పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సుదర్శన్ రెడ్డి నక్సలైట్ సానుభూతిపరుడని ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సల్వాజుడంపై ఇచ్చిన తీర్పుతో మావోయిస్టుల ఏరివేతలో మరో 20 సంవత్సరాల జాప్యం జరిగిందని అమిత్ షా ఇటీవల విమర్శించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సుదర్శన్ రెడ్డి స్పందించారు. సల్వాజుడం తీర్పు సుప్రీంకోర్టు తీర్పని తెలిపారు. తాను కూడా తీర్పు రాసిన వారిలో ఒకరిగా వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి న్యాయకోవిదుడిగాను, ప్రజాస్వామికవాదిగాను పేరుంది. వివాదరహితుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు ప్రజాస్వామికవాదులు, మాజీ న్యాయమూర్తులు ఖండించారు. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆదివాసీలతో ఏర్పాటు చేసిన ప్రైవేట్ సైన్యాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని నందిని సుందర్ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ను జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సురీందర్ సింగ్ నిజ్జర్ ధర్మాసనం విచారించి 2011లో తీర్పు వెలువరించింది. సల్వాజుడం రాజ్యాంగ విరుద్ధమైన సంస్థగా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సల్వాజుడం ఎస్పీఓల నుంచి ఆయుధాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించటమేగాక సంస్థ కార్యకలాపాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిబిఐని ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రజాస్వామికవాదులు, వామపక్ష పార్టీల నేతలు ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన దేశ హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలుగా ఎవరూ భావించటం లేదు. న్యాయ వ్యవస్థపై చేసిన దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యల తర్వాత సల్వాజుడం వ్యవహారం మరొకసారి తెరపైకొచ్చింది. దండకారణ్యంలో మావోయిస్టుల ఆచూకీ తెలుసుకోవడం కోసం ఆదివాసీలతో ఏర్పాటు చేసిన ప్రైవేట్ సైన్యంగా దీనికి పేరుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న మహేంద్ర కర్మ ఈ సంస్థను ప్రారంభించారు. సల్వాజుడం అంటే శాంతియాత్ర అని పేరు, కానీ అది దండకారణ్యంలో అశాంతికి కారణమైంది. కాంగ్రెస్ నేత ప్రారంభించిన ఆదివాసీలకు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని మభ్యపెట్టి వారిని పెద్ద సంఖ్యలో సల్వాజుడంలో చేర్చుకున్నారు. 18 సంవత్సరాలు కూడా నిండని బాలబాలికలను కూడా సల్వాజుడంలో చేర్చుకొని వారికి ప్రభుత్వ ఆయుధాలను ఇచ్చి నక్సల్స్ వేట కోసం వినియోగించారు. సిఆర్పీఎఫ్, మిలిటరీ అధికారులతో వారికి తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇప్పించారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సహా మావోయిస్టు దళాల్లో పెద్ద సంఖ్యలో ఆదివాసీలు చేరడంతో వారి ఆచూకీ తెలుసుకోవడానికి ఆదివాసీలతో ఏర్పాటు చేసిన సల్వాజుడంను వినియోగించారు. ఆదివాసీల కన్నును వారి వేలుతోనే పొడిపించాలనే వ్యూహంతో ఈ సంస్థను నడిపించారు. దండకారణ్యంలో ఇనుప ఖనిజం కాంట్రాక్టులు దక్కించుకున్న బహుళజాతి సంస్థలు కూడా సల్వాజుడంకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినట్టు ఆరోపణలొచ్చాయి. సల్వాజుడం కార్యకర్తలను స్పెషల్ పోలీస్ ఆఫీసర్లంటూ పేరు పెట్టిన ప్రభుత్వం వారికి నామమాత్రపు జీతాలిచ్చింది. ఆయుధాలు పట్టుకున్న సల్వాజుడం కార్యకర్తలు మారుమూల అటవీ గ్రామాలపై పడి విధ్వంసం సృష్టించారు. మావోయిస్టుల ఆచూకీ తెలపాలంటూ ఆదివాసీలను కొట్టడం, ఎదురు తిరిగిన వారిని కాల్చి పడేయడం వంటి చర్యలతో దండకారణ్యం అట్టుడికిపోయింది. అటవీ ప్రాంతంలోని దాదాపు 600 గ్రామాలను సల్వాజుడం కార్యకర్తలు తగలబెట్టారని పౌర హక్కుల నేతలు ఆరోపించారు. సల్వాజుడం చర్యలతో భయభ్రాంతులైన 3 లక్షల మంది ఆదివాసీలు తమ గ్రామాలను విడిచి వలసపోయారు. మావోయిస్టులు కూడా పలువురు సల్వాజుడం కార్యకర్తలను హతమార్చారు. సల్వాజుడం పేరుతో దండకారణ్యంలో మారణ హోమానికి కారకుడైన సంస్థ వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మను 2013 మే 25న దర్బా ప్రాంతంలో మావోయిస్టులు చంపివేశారు. ఈ సంఘటనలో మాజీ కేంద్ర హోంమంత్రి విద్యాచరణ్ శుక్లా సహా 20 మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు మృతి చెందారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సల్వాజుడంను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు దేశ న్యాయ చరిత్రలో ఒక కీలకమైనదని చెప్పొచ్చు. ఇటువంటి తీర్పులో భాగస్వామిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విమర్శలు చేయడం ద్వారా హోంమంత్రి అమిత్ షా తన స్థాయిని దిగజార్చుకున్నారనే విమర్శలు వెల్లుబిగుతున్నాయి. కాంగ్రెస్ నేత ప్రారంభించిన రాజ్యాంగ వ్యతిరేక సంస్థకు అనుకూలంగా అమిత్ షా మాట్లాడడం, ఎటువంటి ఆధారాలు లేకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్ సానుభూతిపరుడని ఆరోపించడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.